అండి ఆయన్ని ఏదో దీపావళి అది చేసుకునేవ్వలేదు నాకు తెలిసి. దసరా టైంలో కూడా ఆయన లేనట్టున్నాడు. ఇప్పుడు ఏదో సంక్రాంతి వస్తున్నది, న్యూ ఇయర్ వస్తున్నది అంటే మళ్ళీ ఆయన్ని అజ్ఞాతంలోకి వెళ్ళేలా చేశారట. ఇదంతా కక్ష సాధింపు అని చెప్పి ట్రోల్ అవుతుంది. మీ పగ ఇంకా తీరలేదా? సుమారు 130 రోజులు ఉన్నట్టున్నాడు ఆయన జైల్లో. వర్మ గారు నమస్తే. డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముందుగా మీకు 99 వీక్షకులకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. వర్మ గారు, ఈ పండుగ సందర్భంగా, కొత్త ఏడాది సందర్భంగా ఒక 4 మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పండి. మొదటి మాట ఏంటంటే, సాధారణంగా ఏ కొత్త సంవత్సరం వచ్చినా చాలా మంది పాత అలవాట్లని, పాత పద్ధతుల్ని, పాత బూతుల్ని, పాత గొంతమ్మ కోరికల్ని, అసభ్య పదజాలాలని మార్చుకొని కొత్తగానైనా ప్రజలకి కొత్త విషయాలు చెప్దాం, పద్ధతిగా చెప్దాం, నిబద్ధతగా చెప్దాం, చొక్కాకి గుండీ పెట్టుకుని మాట్లాడదాం అని అనుకుంటుంటారు. అలాంటి ప్రయత్నం ఏదన్నా వైసీపీ పార్టీ కానీ, వైసీపీ సోషల్ మీడియా నాయకులు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కనుక చేస్తే ఆ పార్టీకి ఏదైనా ఉనికి కానీ, భవిష్యత్తు కానీ, ప్రణాళిక కానీ ఉంటుంది. లేదు రప్పే మా సిద్ధాంతం, మేము వస్తే నరికేస్తాం, పొడిచేస్తాం, చంపేస్తాం, దూసేస్తాం, కోసేస్తాం అని గనక ఇలాగనే 2026 గనక పోతే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు. రెండో మాట ఏంటంటే, ఈ నూతన సంవత్సరం సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి రెన్యూమరేషన్ పెంచారు. అంటే గౌరవ వేతనం పెంచారు. 1 లక్ష ఇచ్చే వాళ్ళకి 2 లక్షలు ఇచ్చే వాళ్ళకి 3 లక్షలు మాట్లాడినవ్వండి. సరే మాట్లాడినవ్వండి. స్టార్టింగ్ ఎందుకు వివాదాలు? సరే, ఆయన చెప్పి వెర్షన్ ఆయన చెప్పారు, మీ వెర్షన్ మాట్లాడినవ్వండి, నన్ను మాట్లాడినవ్వండి. నాకు తెలిసింది ఏంటంటే, వైసీపీ సోషల్ మీడియాకి మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు రాష్ట్రంలో ఈ రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్ళండి, బడుగుల్ని బలహీనల్ని జైల్లోకి పోయే విధంగా చేయండి, తద్వారా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మనకు 40% ఓట్లు కాస్త 10% పెరిగిద్ది, ఇదే మన వ్యూహం, ఇదే మన ఆలోచన అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నాను సార్. ఇందాక ఒక వీడియో విన్నాను. తెలుగుదేశం పార్టీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ యొక్క ఈ యొక్క బెదిరింపులకు భయపడిపోయి వైసీపీ నాయకులు చర్చలో ఉండారంట. సుజాత గారు, వైసీపీ నాయకులు వాళ్ళతో మాట్లాడుకుంటున్నారంట. వర్మ గారు, తెలుగుదేశం పార్టీ మంత్రులు వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడిపోయి వాళ్ళకి టచ్ లో ఉండి ఫోన్లు చేసి కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ధైర్యం చేయటం లేదనే మాటలు మాట్లాడుతున్నారు. దీని అర్థం ఏంటండి? నన్ను మాట్లాడినవ్వండి సుజాత గారు, నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి, మీది వింటాం. వినకుండా ఉండం. వర్మ గారు, సరే మాట్లాడండి, మీరు మాట్లాడండి. నేను మాట్లాడండి. ఇలా తెలుగుదేశం పార్టీ మంత్రులు భయపడుతున్నారు, వాళ్ళకి టచ్ లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడే ఒక ప్రధానమైన జర్నలిస్ట్ చేసిన వీడియో చూశానండి. ఈ రాష్ట్రంలో ఎవడు భయపడే పరిస్థితులు లేడండి. లోకేష్ గారు ఎప్పుడైతే 3 పేజీలు రెడ్ బుక్ లో 3 పేజీలు మాత్రమే అయినాయి అన్నప్పుడే వైసీపీ సోషల్ మీడియాకి తడిసిపోయిందండి. పవన్ కళ్యాణ్ గారు కీలుకు కీలు, కాలుకు కాలు తీస్తాం, శాంతి భద్రతలను కాపాడి తీరుతాం, కంట్రోల్ చేస్తామన్నప్పుడే బెదిరిపోయారండి. సార్, నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసక వ్యూహరచన చేస్తుందండి వైసీపీ పార్టీ. ఆ వ్యూహరచన కనుక మానుకుంటే ఆ పార్టీ ఏదైనా ప్రజల్లోకి వెళ్ళవచ్చు, చెప్పుకోవచ్చు, అంతే తప్ప బెదిరింపే సన్నివేశాలు కాదు. మీరు నాకు ఒక మాట అడిగారు, వంశీ గారు ఎక్కడానని. నేను అడుగుతున్నాను వర్మ గారు, వంశీ గారు ఎక్కడా? ఎందుకు పోయారు? ఎందుకు పోవాలి? ఏం చేశాడు? అది పోలీసులు పెట్టిన కేసు. ఆయనకి ఎవరో వార్నింగ్ ఇవ్వాలా? ఆయన 100 రోజులు జైల్లో ఉన్నా, 130 రోజులు జైల్లో చట్టం తీసుకున్న చర్యలో చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు జైల్లో పెట్టారు. 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయన చేసుకున్నదే తప్ప ఎవరెవరిని బెదిరిస్తారండి? చట్టాలకు అతీతంగా బెదిరిస్తారా? తప్పు చేసిన వాళ్ళని లోపలేస్తారు, తప్పు చేయని వాళ్ళు బయట ఉన్నారు కదా. ఇందాక పేర్ని నాని గారి వీడియో చూపించారు, ఆయన బయట ఉండ కదా, ఆయన లోపల పోలేదు కదా, ఆయన ₹1 కోటి పెనాల్టీ కట్టాడు కదా.
ఆ రేషన్ బియ్యం అమ్ముకున్నా, కేసు పెట్టినా కూడా తన భార్య కూడా ఏం జరగకుండా చూసుకున్నాడు కదా. ఎంతమంది కోర్టులకు వెళ్ళలేదు మధ్య కోర్టుకోలేదా? కోర్టు నిబంధనల తర్వాతే కదా అరెస్ట్ జరిగింది. అందుకని ప్రభుత్వం ఎవరిని భయపెట్టడం లేదండి. ఎవరి జోలికి అన్యాయంగా పోదు, చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఎవరైనా సరే రాష్ట్రాన్ని భయపెడదామని, కూటమి ప్రభుత్వాన్ని భయపెడదామని ఇలా నోరేసుకొని వాగితే మాత్రం పోలీసులు చూస్తూ ఊకోరండి. తప్పనిసరిగా శిక్షించి తీరుతారు. హోంమంత్రి అదే చెప్తుంది, పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నారు, లోకేష్ గారు అదే చెప్తారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే ఎందుకంటే పసిబిడ్డల్ని బడుగులు బలహీన సంవిధానం చేసి వాళ్ళ చేతులకు కత్తులిచ్చి మేకపోతుల మెల్ల నరికి, మీరు నరకండి వెళ్ళి సత్యనారాయణ నరకొచ్చు కదా. ఒక మేకపోతుని తెచ్చుకొని పొట్టేళ్ళు లేవో కత్తులు లేవో, పేర్ని నాని గారు నరకొచ్చు కదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నరకొచ్చు కదా పుట్టినరోజు పండుగలకి. ఈ రోజున రక్తపాతాలు సృష్టించి మీరు రాష్ట్రాన్ని భయపెట్టి